గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇన్నాళ్లు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలు ఇప్పుడు జనాలతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. కోడి పందాల బరుల దగ్గర కోలాహలం మామూలుగా లేదు. వందల సంఖ్యలో కార్లు, బైక్లు, యూత్, మహిళతో పండగ మొత్తం అక్కడి కనిపిస్తుంది. మరింత తాజా సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో భోగి పండగ మొదలైంది. ఈ రోజు నుంచి సంక్రాంతి సందడి మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్లో ఎక్కడా అసాంఘిక కార్యక్రమాలు, కోడి పందాలు నెరవేర్చనన్న పోలీసులు వారిని బేఖాతరు చేస్తూ కోడి పందాలు, గుండాట్లు నిర్వహించే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్ విజువల్స్ ఏవైతే నిన్నటి రోజు వరకు ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఎక్కడ మనిషి కనబడిన ప్రదేశం ఇది. అయితే ఈరోజు చూసుకుంటే నిండుగా ఓ పక్క కార్లు, ఓ పక్క బైకులు ఇదంతా కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఈ కాకినాడ రోడ్లకు సంబంధించి ఈ పందాలు బరులు ఎక్కడికెక్కడ సిద్ధం చేస్తూ కూడా మేము ఏ హైకోర్టు ఆదేశాలకు కూడా మేము పట్టించుకోము. ఖచ్చితంగా సంక్రాంతి పండుగ ఆచారం ఏవైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఈ 3 రోజుల పాటు కోడి పందాలు, గుండాట్లు, ఈ జోదగిరిళ్ళు ఖచ్చితంగా ఆడి తీరుతామని చెప్పి ఒక పక్క పన్ను రాయలేదు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ఏవైతే ఈ కాకినాడ రూరల్కి సంబంధించి కాకినాడ రూరల్లో ఎక్కడైతే కరప మండలం సంబంధించి ఈ గుండాట విచ్చలవిడిగా ఆడే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వ్యూస్లో మధ్యలో ఏవైతే ఈ గుండాట సంబంధించి ఈ అంటే వారు డబ్బులు అంటే ఏవైతే ఒక నంబర్ వస్తే నంబర్ ప్రకారంగా మేము దాని తగ్గ డబ్బులు ఇస్తామని చెప్పి వీరైతే గుండాట్లు అయితే అయ్యే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా ఏవైతే ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ డాలర్స్ వేసి అవి ఆ వచ్చిన అంటే ఎవరైతే బెట్టింగ్ వేస్తారో అంటే 1, 2, 3 నంబర్లు ఆ సంఖ్య చెప్పిన నంబర్ ప్రకారంగా వారికి ఆ గెలుపొందిన వారికి ఆ వచ్చిన బెట్టింగ్ ఎంత పెడతారో దాని ప్రకారంగా డబ్బులు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా ఎక్కడికెక్కడికి అంటే ఏవైతే ఈ ప్రజాప్రతినిధులు అండదండలతో ఖచ్చితంగా అంటే పోలీసులు సైతం కూడా బేఖాతరు చేస్తూ కూడా ఎక్కడెక్కడైతే మాత్రం ఈ కోడి పందాలు నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనం ఏవైతే కాకినాడ రూరల్ సంబంధించి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ కాకినాడ అంటే ఈ కోడి పందాలు ఒకవైపు అయితే జోదక్రీడలు అంటే ప్రధానంగా చూసుకుంటే జోదక్రీడలకు సంబంధించి ఏవైతే గుండాట ఇదంతా కూడా పేకాట కూడా విచ్చలవిడిగా అయితే కూడా ఎక్కడికెక్కడికి నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఈ నంబర్లు చూడొచ్చు క్లియర్గా ఏవైతే అంటే మధ్యలో డబ్బులు పెట్టి ఇదంతా కూడా అంటే వారు క్లియర్గా చూడొచ్చు అంటే వాళ్ళు ఆ బాక్స్లో కూడా గిలకరించింది ఏవైతే ఉందో ఆ వచ్చిన డాలర్స్ అంటే వారు సంఖ్య పెడతా ఉంటారు. అంటే క్లియర్గా ఇదిగో చూడొచ్చు, ఇగో 5వ సంఖ్య మీద ఒకరు పెట్టారు, అలాగా ఇగో 2 మీద ఒకరు పెట్టారు, 3 మీద ఒకరు పెట్టారు. అలాగా ఈ నంబర్లు ఏవైతే ఉన్నాయో నంబర్లపై కూడా వాళ్ళు ఈ డబ్బులు అయితే పెడతారు. ఆ వచ్చిన ఏవైతే డాలర్ వచ్చిన దాని ప్రకారంగా కూడా వారికి ఏవైతే ఉందో దానికి వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కోడి పందాలు ఒకవైపు ఏవైతే జోదక్రీడలు, గుండాట, పేకాట ఇదంతా ఒకవైపు అంటే వచ్చిన అతిథులకు సైతం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా పూర్తిగా ఏర్పాటు చేసి ఎక్కడ వారికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి అంతా ఏవైతే లేఅవుట్ ఉందో లేఅవుట్లో ఉత్తర రోజుల్లో 1, 2, 10 సంఖ్యలో జనాభా కనబడితే ఈరోజు వేల కొద్ది సంఖ్యలో ఈ యొక్క పెట్టిన బిరులకు సంబంధించి ఇప్పటికే కార్లు, బళ్ళు సైతం చాలామంది వందలాది మంది వచ్చి ఇక్కడ వీక్షించే పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసు వారు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా మేము కోడి పందాలు ఆడి తీరుతామని చెప్పి ఈ రోజైతే ఈ బిరులకైతే పూర్తిగా సిద్ధం చేసి ఈ బిరుల్లో కోడి పందాలు, జోదక్రీడలు ఆడే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ నుంచి.